ఈ ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక ఆడవాళ్ళని మగవాళ్ళని క్యారెక్టర్ చేశారనుకో మళ్ళీ అవే వాటికే పిలుస్తారు. ఇంకా దేనికి పనికిరారా వాళ్ళు. ఓకే, మరి బాగా ఈ క్యారెక్టర్ వల్ల నాకు బాగా మంచి పేరు వచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటిది వస్తే చెయ్యాలి అనుకునే క్యారెక్టర్ ఏముంది? మూవీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వేషాలు నాకు కావట్లేదమ్మా. అంటే నేను చేస్తాను. ఇప్పుడు వకీల్ సాబ్ ఉంది కదా, వకీల్ సాబ్లో నేను పండగకి మా తమ్ముడు చచ్చిపోతే పెద్దల్లో కలుపుతారు కదా, వెళ్ళాను. వెళ్తే పండగ రోజు ఫోన్ వచ్చింది నాకు. బాబ్జీ గారు కో డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నారంటే, నాన్న నేను విజయవాడలో ఉన్నాను, మీరు రేపు 10 గంటలకల్లా ఆఫీస్ దగ్గర ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాబ్. అమ్మ మరి నేనైతే అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేను. అయితే ఇంకా కార్లో వచ్చాను డబ్బులు పెట్టుకొని. వచ్చి ఆఫీస్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత 10 గంటల కంటే 10:15 అక్కడ ఉన్నాను ఆఫీస్లో. ఉంటే పింక్ అనే సినిమా అది చూపించారు నాకు. అదే రీమేక్ కదా? రీమేక్ బాగుంది. నాకు హిందీ రాదు, అయినా తెలిసిపోతుంది కదా. ఓకే, అయిపోయిన తర్వాత ఎగిరిగా అంతేసాను. ఇంకా హ్యాపీ, పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు ఇంతవరకు, ఆయన చూస్తాను అని ఒక ఫీల్తో ఉన్నాను. అలా కొద్ది రోజులు గడిపిన తర్వాత ఏదో షూటింగ్లో అందరూ ఇలా కూర్చున్న తర్వాత ఏ సినిమాలు చేస్తున్నారు అక్క అని ఒక ఆయన అడిగాడు. అడిగితే ఇలాగా కొన్ని చేస్తాను, కొన్ని ఇలా అని చెప్పాను. ఏ క్యారెక్టర్ పిలిచారు నీకు అని అన్నాడు అతను. అంటే అతను చేశాడట ఆ కోర్ట్ సీన్లో. అయితే ఏ క్యారెక్టర్ చేశా అంటే ఇలాగా అది లీడర్షిప్ చేసింది కదా. సూపర్ విమెన్. లీడర్షిప్ చేసింది కదా అన్నారు. అంటే నాకు పోలీస్ క్యారెక్టర్. ఎస్ఐ క్యారెక్టర్. అయితే మంచి క్యారెక్టర్, ఆవిడకి మంచి పేరు కూడా వచ్చింది ఆ సినిమా తర్వాత. అవును, అంతవరకు ఆవిడంటే ఎవరికి తెలుసు, లిరీష్. అవును, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ అడ్రస్సే లేదు. అవును, ఇప్పుడు కనిపించట్లేదు. నాలాంటి దానికి లైఫ్ వచ్చి ఉండేదమ్మా. అంటే ఇండస్ట్రీని నమ్ముకొని వెనక ముందు లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఓ చిన్న మనం ఒక నీరు వస్తూ ఉంటుంది, మనం ఆ ఒడ్డుకి చేరాలంటే చేరలేము, ఏదో ఒక దొరికితే పట్టుకోవాలి కదా, పట్టుకొని ఆ ఒడ్డుకి చేరిపోతాం అనే హ్యాపీనెస్ ఉంటుంది. అలాగా మాలాంటి వాళ్ళకి అలాంటి క్యారెక్టర్ వస్తే ఈ పాటికి నా లైఫ్ వేరే విధంగా ఉండేది. అదొక్కటే కాదు, నువ్వు నేను మూవీ సినిమా శకుంతల లెక్కది. ఆ క్యారెక్టరు అప్పుడు నేను రవీంద్ర భారతిలో నాటకం వేస్తున్నాను. తేజ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. వస్తే లాస్ట్ మా నాటకం తర్వాత టైర్ డిస్ట్రిబ్యూషను ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రదర్శన చూసి పరుచూరు గోపాలకృష్ణ గారికి ఏమో అడిగారంట, ఆవిడ నెంబర్ కావాలన్నా ఇలాగ ఈ సినిమాలో చాలా బాగా సరిపోద్ది, తనకి వెళ్ళిపోతుంది అక్క వేషంకి అని అడిగారట. అప్పుడు మాకు ల్యాండ్ లైనే ఉండేది వైజాగ్లో, ఫోన్లు లేవు కదా, 2001లోనే. అప్పుడేమో అతను ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత ఒకసారి ఆఫీస్ నుండి ఫోన్ వస్తే అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లైఫ్ టర్న్ అవుతా ఉంటుంది. అది కానీ చేస్తుంటే ఈ పాటికి రోజు ₹1,00,000 తీసుకునే స్థాయిలో ఉండేదన్నమ్మా. ఎవరికైనా ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మీకు బాగా ఆప్తులు ఎవరు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు ఇప్పుడు కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే వాళ్ళు కానీ? ఎవ్వరు లేదు నా వరకు నేను చెప్తున్నాను. ఎవ్వరు, అందరూ నా వాళ్ళే. ఎందుకంటే నేను లొకేషన్కి వెళ్ళినా, ఇంకా ఒక ఆఫీస్కి వెళ్ళినా మర్యాదగా పిలుస్తారు, అమ్మ నమస్తే అమ్మ అంటారు. మరి అంతేగాని ఎవరు మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరు లేరు. ఈ పాపం ఈవిడకి మేబీ మీరు చూసిన కష్టం. నేను చాలా మందికి హెల్ప్ చేశానమ్మా, మీరు నమ్ముతారా? చాలా మందికి పాపం క్యారెక్టర్ ఇవ్వండి. కొంతమంది అనేవారు, అమ్మ మీ గురించి మీరు అడగకుండా వాళ్ళ గురించి మీరు అడుగుతారేంటి అంటే, అయ్యో నా ద్వారా ఒక క్యారెక్టర్ వస్తే లైఫ్ తింటారు, అన్నం తింటారు. లైఫ్ గురించి అనే కాదు, ఎన్ని కష్టాలు పడతారు ఏజ్లో ఉన్న అమ్మాయిలు, మీకు తెలిసిందే కదా. ఇంత అన్నం తింటారు, కొన్ని అక్క వల్ల మేము ఇది చేసుకున్నాం, లేకపోతే అమ్మ వల్ల ఈ క్యారెక్టర్ చేసుకున్నామని చాలా మందికి నేను చెప్పాను, మగవాళ్ళకు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చాలా మంది, ఒక అన్నయ్య ఉంటారు, ఆయనకి 75 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ ఆఫీసులో చేసేవారు అనమాట. అతను ఇప్పటికి నిన్న మీరు నమ్మరు, ఒక 5-6 పచ్చళ్ళు అంటే ఒక తల్లికో లేకపోతే చెల్లికో లేకపోతే కూతురుకో పట్టుకెళ్ళి ఇస్తుంటారు, అలా ఇస్తారు నాకు. అతను ఒక బ్రాహ్మణు, నేను ఒక కాపు, కానీ అమ్మనే పిలుస్తాడు అంత ఏజ్లో కూడా. నేను ఈ పెద్ద కొడుకుని అమ్మ అంటాడు, ఎంత హ్యాపీగా అంటాడు.
అది అందరికీ రాదు. నన్ను అందరూ అమ్మ అని పిలుస్తారమ్మా, ఆంటీ అని పిలవడం చాలా తక్కువ. అమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, రేరు. అంతేగాని ఆంటీ అని పిలవడం ఎవరో 1000 మందిలో ఒక ఇద్దరు పిలుస్తారేమో. అలా అంటే అందరికీ ఆ పిలుపు అనేది అందరికీ రాదు. శకుంతలక్క ఒకసారి అన్నది, మేము నారాయణమూర్తి గారి సినిమా చేసాం, పీపుల్స్ వార్ అని, అది బారువాలో శ్రీకాకుళం జిల్లా. అక్కడ చేసేటప్పుడు అంది, జగ్గు ఎదుట వాళ్ళు మనల్ని ఆంటీ ఏమండి అంటే ఆ పిలుపు చాలా దూరంగా ఉంటుంది. అమ్మ అక్క అన్న పిలుపులోని మాధుర్యం వేరే ఉంటుంది. అలాగా అందరికీ ఇది రాదు, నాకు వచ్చిందే, అందరితో నా ప్లేస్లోకి నువ్వు రావాలి అని నాకు అనింది. నిజంగా ఆవిడతో మంచి మెమరీస్ ఉండేవా? ఉన్నాయమ్మా, ఎందుకంటే పరిషత్ నాటకాలకి వెళ్ళేవాళ్ళం మేము. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అది మేడ్చర్ల అటువైపే కదా. వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళాను నేను. అవునా? ఒకసారి ఫోన్ వచ్చింది, వచ్చిన కొత్తలో స్రవంతి సీరియల్ టీవీలో మరి ఇంకా వదలగొట్టేది కదా స్రవంతి సీరియల్. ఇదేంటిది జగ్గులాగా ఉంది, ఇది ఎప్పుడు వచ్చింది సీరియల్కి అనుకుందంట టీవీ పెట్టి. అప్పుడేమో వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి ఇలాగ జగదీష్ నంబర్ కావాలని ఫోన్ చేస్తే హలో అని ఒకసారి ఫోన్ చేసింది. ఎవరండి అంటే, ఎవరో చెప్పుకోవద్దాం, మీరు ఫోన్ చేసి ఎవరో చెప్పుకోవద్దాం, నాకెలా తెలుస్తుందని చెప్పండి అండి. ఏందే నా గుర్తుపట్టలేదా అని, దేని శకుంతలక్క వాయిస్ లాగా ఉంది అనుకున్నా. అక్క అన్నాను. అక్కనే ఏంటి టీవీలో మెరిసిపోతున్నావు, దగదగ పట్టు చీరలు నగలంటే, అక్క వచ్చాను అక్క ఇలాగ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాను అనమాట. అదే ఇలాగ అంటే మా ఆయన చనిపోయాక ఇంకో మ్యారేజ్ చేసుకున్నాను వైజాగ్. అయితే అది విడిపోయాం, 13 ఏళ్ళు ఉన్నాను నేను ఆయనతో. ఇలా విడిపోయాము అని చెప్పాను అనమాట. పోన్లేవే దరిద్రం వదిలేసింది, మనకి ఎందుకే, మనకి నాటకం, కన్నవారిల్లు, సినిమా, అత్తవారిల్లు, మనకి ఇంకే ఎవరు మొగుడు పిల్లలు ఎవ్వరు వద్దు, మనకి ప్రేక్షకులే అందేని, వాళ్ళు మనల్ని ఆదరించిన అన్నాళ్ళు మనం బాగానే ఉంటాం అని చెప్పింది అనమాట. మంచి మాట చెప్పింది. అంటే పాప మ్యారేజ్కి లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, అయితే నువ్వు రావాలి తప్పకుండా మ్యారేజ్కి అని అంటే వెళ్తే చీర పెట్టింది, కారులో పంపించింది అటు నుంచి. నాకు నేనంటే చాలా ఇష్టం, నా యాక్టింగ్ బాగా మెచ్చుకునేది. ఓలే నీ దగ్గర యాక్ట్ చేయాలంటే నాకు భయం వేస్తుంది, అవి పొట్టుకుంటూ వచ్చిందా అమ్మ దీని దగ్గర నేను అసలు ఉత్తమ నాటకం అదే కొట్టుకుపోద్ది. పరిషత్ నాటకాలకు వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ టీంతో తను వచ్చేది, నేను వైజాగ్ టీంతో వచ్చేది అనమాట. అక్క కానీ చనిపోయేటప్పుడు నేను వెళ్ళి ఎంత ఏడ్చానో, అందరూ కెమెరామెన్ వాళ్ళంతా మీ చుట్టాలండి అని అడిగారు నాకు. కాదండి అక్క బాగా తెలుసు, మేము కలిసి నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఉన్న కూతుళ్ళు వాళ్ళ చుట్టాలనే ఏడలేదమ్మా, మీరు అంత ఏడుస్తుంటే ఏమో మీరు అని వాళ్ళు అడిగారు అన్నమాట.